విశ్వాసం లేనివాడు దేన్ని చూసైనా భయపడతాడు. గాలేటి అగ్ని చూసి భయపడతాడు, దేన్ని చూసైనా భయపడతాడు, పావుని చూసి భయపడతాడు, మనిషిని చూసి భయపడతాడు, అన్నింటిని చూసి భయపడతానే ఉంటాడు. ఇంకా ఎందుకు ఇతను ఇంతలా భయపడుతున్నాడు? ప్రతిదానికి, రోగానికి భయపడతాడు, కరువుకు భయపడతాడు, చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడతాడు, ఉద్యోగం పోతే భయపడతాడు, వ్యాపారంలో నష్టం వస్తే భయపడతాడు, అనుకున్నది జరగకపోతే భయపడతాడు, పరీక్షలో ఫెయిల్ అయితే భయపడతాడు, ఇక అన్నిటికీ భయపడతాడు. కానీ గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో ఏం జరిగినా అది ఫుల్ స్టాప్ అయితే కాదు, జస్ట్ కామా మాత్రమే. దాని తర్వాత ఇంకా లైఫ్ ఏముంది, కంటిన్యూ అవుతుంది. ఇక్కడతో అయిపోయింది అనుకునేవాడు మూర్ఖుడు, ఇంకా చాలా ఉందని తెలుసుకున్నవాడే జ్ఞానవంతుడు. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఏం వచ్చినా రాని దాని తర్వాత మరలా చిగురించే స్థితి రాబోతుంది. విశ్వాసాన్ని దినదినం వృద్ధి పొందించుకుంటూ పోయేవాడు కూడా దేవుడి దృష్టిలో ఏమైపోతాడట? విశ్వాసమందు భాగ్యవంతుడైపోతాడట. అంత విశ్వాసం లోపల పెట్టుకున్నప్పుడు ఎన్ని విజయాలు నీ సొంతమైపోతాయి అనుకుంటున్నావు? ఎన్ని గొప్ప విజయాలను సాధించగలవు? ఎంత గొప్ప స్థాయికి నువ్వు ఎదగగలవు? నీ విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఒక గొప్ప శక్తి నీలో ఉంది, గొప్ప శక్తి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు నీలోనే గొప్ప శక్తి ఉంది. ఆ శక్తే నీ విశ్వాసం, ఆ శక్తే నీ విశ్వాసం. అది నీలో ఉన్న గొప్ప శక్తి. అందుకే ప్రభు అంటారు, నీ శక్తిని నువ్వు గుర్తించు, దాన్ని పెంచు, దాని సామర్థ్యాన్ని పెంచు, దాని ద్వారా గొప్ప విజయాలు సాధించు. అర్థమైందా? దాని ద్వారా సాధించు గొప్ప విజయాలు. గొలియాతును కూడా పడగొట్టగలిగాడంటే దావీదు తనకున్న విశ్వాసంతోనే. లేకపోతే అంత పెద్దోడు ఇంత పిల్లోడు, ఆ పిల్లోడు ఎలా పడగొట్టగలడు అంటే, ఎస్, ఇతనులో ఉన్న విశ్వాసం ఆ కొండను కూడా ఏం చేసింది? పెకలించగలిగింది. చిన్ని రాయి తీసుకుని అంత గొప్ప విజయాన్ని సాధించగలిగాడంటే దానికి కారణం అతని లోపల దాగి ఉన్న విస్ఫోటనం లాంటి ఓ పవర్ఫుల్ శక్తి. అదొక పవర్ఫుల్ ఫెయిత్. అది అలాంటి విశ్వాసపు విస్ఫోటనంతో ఆ గొలియాతును పడగొట్టేశాడు దావీదు. మరి మనం కూడా అదే విశ్వాసాన్ని మెయింటైన్ చేయగలిగితే అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ లోటు ఉండదు. సమస్తం మీ చుట్టూ తిరగాలి తప్ప మీరు దేని చుట్టూ తిరగాల్సిన అవసరత లేదు. విశ్వాసపు స్థాయిని పెంచుకోండి, బలాన్ని పెంచుకోండి. ఎక్కడ కూడా ఒక మనిషిని పాపం వైపు నడిపించిన బోధ చేయలేదు, అలాంటి బతకలేదు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు ప్రపంచం అంతటా కీర్తింపబడుతున్నాడు. ఆయన ఆరాధించడానికి వేల మంది ముందుకు వస్తున్నారు అంటే కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. ఆయన ఇష్టపడడానికి కారణం ఆ పరిశుద్ధతే. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమయ్యా నీకు ఇక్కడ ఎవరు దొరకలేదా, యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటారు. నిజమే, నేను దొరకలేదనే చెప్తాను, చాలా ధైర్యంగా చెప్తాను. నాకు ఎవరు దొరకలేదు, నేను చాలా వెతికాను, నాకు ఎవరు దొరకలేదు. నాకు దొరికిన ఏకైక పరిశుద్ధుడు నా యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రపంచం అంతా వెతకండి, మీకు పరిశుద్ధుడు కావాలా, పాపాత్ముడు కావాలా? పాపాత్ములు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. మీరు ఒక పాపాత్ముడిని వెంబడిస్తారా? మీరు వెంబడించలేరు కదా. ఒక పాపాత్ముడిని వెంబడిస్తామా? వెంబడించలేం. కూరగాయలు పుచ్చిపోతే కొంటామా? ఏం కావాలి మీకు కూరగాయల్లో? ఎలాంటి కూరగాయలు కావాలి మీకు? క్వాలిటీ. పుచ్చులు ఉండకూడదు. పుచ్చులుంటే కొంటారా? కూరగాయల్లోనే పుచ్చులుంటే కొనట్లేదు. అలాంటిది నేను నమ్ముకోవాలనుకున్నప్పుడు పుచ్చిపోయిన ఎలా నమ్ముకుంటాను నేను? అంతే కదా. పాపాలతో పుచ్చిపోయిన వాడిని నేను నమ్ముకోలేను కదా. నేను నమ్ముకున్నోడే పాపాలతో పుచ్చిపోతే ఇంక నేనెందుకు నమ్ముకోవడం? నేను పుచ్చిపోయి ఆయన పుచ్చిపోయి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఎందుకు? అనవసరం కదా, అవునా కదా? అందుకే ఇప్పుడు మనకి ఎవరు కావాలి? పుచ్చిపోయినవి వద్దు కదా, మంచివి కావాలని కోరుకుంటాం. మరి ఇప్పుడు నేను నమ్ముకోవాలి అనుకున్నప్పుడు, పరిశుద్ధంగా బతకాలనుకున్నప్పుడు, పవిత్రంగా బతకాలనుకున్నప్పుడు, యథార్థంగా బతకాలనుకున్నప్పుడు ఆ స్థాయి గల గురువు గారిని ఎంచుకోవాలి. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నారు. ఏమన్నారు? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును.
అంటే అర్థం ఏంటి? నాలో పాపం చూపెట్టే మగాడు ఎవడైనా ఉంటే కమాన్ అన్నాడంతే ఆ రోజుల్లో. ఎందుకంటే పరిసయ్యులు ఆయన మీద నిందలేస్తున్నారట, శాస్త్రులు ఆయన మీద నిందలేస్తున్నారట. ఒకడు అంటున్నాడట ఈయన దయ్యం పట్టినోడు అంటున్నాడట, ఒకడంటున్నాడట ఈయన అద్భుతాలు చేస్తున్నాడు కానీ బయల్జెబూలు వలన అధికారం పొంది అద్భుతాలు చేస్తున్నాడు అంటున్నాడట. మరొకడు అంటున్నాడట ఈయన తిండిపోతూ తాగుబోతూ వెర్రివాడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారట. అప్పుడు ప్రభు అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో కమాన్ అన్నాడు. ఎవడు రాలా, ఒక్కడు రాలా ఆ రోజుల్లోనే, ఒక్కడు రాలా. తర్వాత ఆయన వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఏం చేస్తున్నాడు? ఏమో వ్రాయిచున్నాడు. అసలు అక్కడ రాసి పని ఎందుకంటే వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొచ్చారట. ఎందుకు? ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కొట్టి చంపడానికి. అప్పుడు ఆయన అన్న అద్భుతమైన మాట, ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ చేయని సాహసం చేశాడు ప్రభు. ఎవరు ఏ చరిత్ర పుస్తకాల్లోనూ కనబడదు ఈ ఘట్టం. ఏ పుస్తకాలైనా చూడండి, ఎక్కడా ఘట్టం, ఈ ఘట్టం కనబడదు ఒక్క యేసు ప్రభు దగ్గర తప్ప. ఏమనంటాడు తెలుసా ఆయన? పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వెయ్యాలి. ఫస్ట్ రాయి ఎవడేయాలట? పాపం లేనోడేయాలట. ఆ ఫస్ట్ రాయి ఇంకెప్పటికీ పడదు, ఎప్పటికీ పడదు. ఎందుకు పడదు? అక్కడ పాపం లేనోడు ఎవడు లేడు. ఉంటే గింటే ఒకే ఒక్కరున్నారు, ఆయనే యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటారు చివరిలో, అమ్మ ఎవరునూ నీ మీద రాయి వేయలేదా, నీకు శిక్షించలేదా? ఎవరు కూడా లేదు ప్రభు, ఎవరు శిక్షించలేదు, నేను కూడా నేను శిక్షించను, వెళ్ళిపో, ఇక మీదట వెళ్ళి పాపం చేయకు. అబ్బా, అసలు ఆ మాట చెప్పినోడు ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే. నిజం నేను చెప్పేది. ప్రపంచంలో ఇకను పాపం చెయ్యకు, వెళ్ళు సమాధానము గలదానవై పో, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక మీదట పాపం చెయ్యకని చెప్పిన ఏకైక మహా గొప్ప పురుషుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఒక కుర్రాడు ఇంటర్ సెకండరీ చదువుతున్నాడట, తాగి పడిపోతున్నాడట. ఇంటర్ సెకండరీలోనే వాళ్ళ అమ్మ బాధపడుతూ వాళ్ళ టీచర్ గారి దగ్గర తీసుకొచ్చిందట. ఏమండి, చాలా ఆశలు పెట్టుకున్నానండి వీడి మీద, ఈ వయసులో తాగడం ఏంటండి, ఎవడో అలవాటు చేసేసాడు వీడికి, ఈ వయసులో తాగి పడిపోతున్నాడండి, బాధగా ఉందండి, తప్పు చేస్తున్నాడండి, కొంచెం దయచేసి మీరైనా చెప్పండి వీడికి తాగొద్దని. మీరు చెప్తే వింటాడని మీ దగ్గర తీసుకొచ్చానండి, చెప్పకుండా తీసుకొచ్చానండి మీ దగ్గరికి, కనీసం మీరైనా చెప్పండి వీడికి అనగానే ఆ పక్కన ఉన్న పిల్లాడు అన్నాడట, అమ్మా నాకు అలవాటు చేసిందే ఈయన కదా, ఈయన బీర్లు తెమ్మంటుంటే నేను తెచ్చిస్తూ ఇస్తూ నేను మెల్లగా తాగడం మొదలెట్టానమ్మా, మిగిలిపోయిన కాస్త నేను తాగడం మొదలెట్టాను, గొప్పోడి దగ్గర తీసుకొచ్చావమ్మా అనేసరికి ఆ టీచర్ గారు కింద చూపులు చూస్తున్నాడు, పై చూపులు చూడలేక. అంటే ఇప్పుడు మనకి బుద్ధి చెప్పాలి అంటే ఎలాంటి వాడు ఉండాలి? ఆయన బుద్ధి కలిగినోడే ఉండాలి. బుద్ధి లేనోడు నీకు బుద్ధి చెప్పగలడా? చెప్పలేడు కదా. సో నువ్వు ఎన్నుకోవాలి, మంచోడిని ఎన్నుకో, నీకు దారి చూపుతాడు. గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారట? చెప్పండి, ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారు? గుంటలోనికి పోతారు. వాడు గుంటలో పడతాడు, వీడు గుంటలో పడతాడు, ఇద్దరు గుడ్డోళ్లే. ఈ గుడ్డోడిని చేయి పట్టుకుని రా నాయన నిన్ను అమెరికా తీసుకుపోతాను అన్నాడు అనుకో, నమ్ముతారట ఎవరైనా? రాలా నాయన మెలిగి విజయవాడ వెళ్ళిపోదామంటే విజయవాడలో ఆ పక్కన పెద్ద కాల్లో పడిపోతావు. సో కాబట్టి గుడ్డోడు మరో గుడ్డోడికి త్రోవ చూపితే ప్రయోజనం లేదు, గుడ్డోడు మరో గుడ్డోడిని వెంబడించిన ప్రయోజనం లేదు. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలనుకుంటే ఆ పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికినోడి వైపు చూడు, అతని బ్రతుకును చూడాలి, అతడు నీకు మార్గదర్శి కావాలి, నీకు మాదిరి కావాలి. దట్ మీన్స్ రోల్ మోడల్ అంటారు. ఏంటది? రోల్ మోడల్. హీజ్ మై రోల్ మోడల్, షీజ్ మై రోల్ మోడల్ అని చెప్పాలంటే వాళ్ళు అలాంటి ఉత్తమమైన ఉన్నతమైన గొప్పదైన బ్రతుకు బ్రతికిన వారై ఉండి తీరాలి. అర్థమైందా? నేను యేసు ప్రభువును పోలి నడుస్తాను అని మనం ధైర్యంగా చెప్పగలం, ఎందుకంటే మచ్చలేనోడు.
ఆయనలా పోలి నడిచినా ఈ సమాజానికి సెట్ అయిపోద్ది. ఎవ్వరూ ఈ సమాజంలో నేను యేసును పోలి బ్రతుకుతానంటే ఈ సమాజంలో ఎవరూ నీ మీద కేసులు పెట్టరు, ఎవరూ నిన్ను నిందించలేరు, ఎవరూ నిన్ను తప్పుపట్టలేరు, ఎవరూ నిన్ను చెడ్డనలేరు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన పోలి నడిస్తే నీలో కూడా ఏముండదు, ఏ పాపం ఉండదు. కానీ వేరే ఎవరినో పోలి నేను నడుస్తాను అని చెప్పినప్పుడు ఆ ఎవరిని పోలి నడుస్తున్నావో అతని బ్రతుకులో క్రియలు నువ్వు కూడా చేస్తే తీసుకెళ్ళి నేను లోపలేస్తారు, ఒకవేళ అతను పాపాత్ముడైతే. అవును కదా? పాపం చేసేవాడిని పోలి నువ్వు నడిస్తే, పాపాత్ముడుగా బ్రతికిన వాడిని పోలి నువ్వు నడిస్తే, పాపపు జీవితం జీవించిన వాడిని పోలి నువ్వు నడిస్తే ఆ బ్రతుకు చెడ్డది కదా. నువ్వు ఎవరినైతే రోల్ మోడల్గా పెట్టుకున్నావో అతను బ్రతికిన బ్రతుకు చెడ్డదైనప్పుడు నీ బ్రతుకు కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది, చెడ్డదే అవుతుంది కదా. అప్పుడు నువ్వు ఈ సమాజానికి మేలు చేసేవాడివి, మేలు చేసేదానివి అవ్వలేవు కదా. మరి ఏమవుతావు? ఎందుకు పనికిరానిదని అవుతావు, పనికిరానోడు అవుతావు. అందుకే ప్రభు అంటే అంత ఈజీ కాదు, ప్రభు అంటే అంత చులకన కాదు. ప్రభు అంటే చాలా గొప్పవాడు, ప్రభు చాలా ఉన్నతమైనవాడు. అందుకే నేను ఎప్పుడు ఎవరైనా ప్రభువుని దూషిస్తుంటే నేను ఒకటే అడుగుతాను, ప్రభువును దూషించేంతటి సామర్థ్యం కానీ, సత్తా కానీ, లేకపోతే అంతటి ఆధిక్యత కానీ, ఆ అర్హత కానీ మీ బతుకుల్లో ఉందేమో మొదట చూసుకోండి అంటాను నేను. ప్రభువును దూషించాలంటే నువ్వు ఎంత పుణ్యాత్ముడివై ఉండాలి, నువ్వు ఎంత పరిశుద్ధుడివై ఉండాలి, నువ్వు ఎంత ఉత్తమోత్తముడివై ఉండాలి, నువ్వు ఎంత గొప్పవాడివై ఉండాలి. అప్పుడు దూషించు ప్రభువుని. ఏ పాపం లేని పుణ్యపురుషుడివైతే, ఏ పాపం లేని ఉత్తముడివైతే, ఏ అవలక్షణాలు లేని ఉత్తమ పురుషుడివైతే, ఏ దుర్గుణాలు లేని సుగుణాల సంపన్నుడివైతే అప్పుడు మాట్లాడు నువ్వు ప్రభు గురించి. నీ క్రిందంత నలుపు పెట్టుకుని, నీ క్రిందంత చెడబెట్టుకుని, నీ క్రిందని దుర్గుణాలు పెట్టుకుని, అంత కామ వికార చేష్టలు పెట్టుకుని, నీచ లక్షణాలు పెట్టుకొని ప్రభు గురించి తప్పుగా మాట్లాడుతున్నావంటే నువ్వు వెంబడించేవారు ప్రభువుని అనడానికి సరిపోరు, ఆయనతో సరితోగరు, నువ్వు సరిపోవు కదా. అది కథ. కాబట్టి పరిశుద్ధుడైన ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడంటే దాని అర్థం తనలాంటి వారిని తయారు చేయాలని. ఎంతోమంది బలహీనతల బారిన పడి తమ జీవితాన్ని ఎక్కువ నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద అయితే నాశనం చేసుకున్న వాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళకి బలహీనతను జయించే శక్తి లేక వాళ్ళు అలా నష్టపోయారు. అందరూ ఇలా నష్టపోతున్నారని చూసినటువంటి దేవుడు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చాడు. మరి ఆత్మ ఎలా వస్తుంది? ఆయన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, అనగా మీ పాపాలకు ఉచితంగా క్షమాపణ, ఉచితంగా మీకు రక్షణ, విమోచన, ఈ పరిశుద్ధాత్మ వరం, ఆదరణ, సహాయం, శక్తి, ఇవన్నీ ఓ మనిషి నీ బలహీనతలను గెలవటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్పవైనటువంటి వరాలు.